శ్రీ గురుభ్యో నమ. సందేశాత్మకమైన ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక గొప్ప ధనవంతుడి వద్ద 2 జాతి గుర్రాలు పూంచిన సొగసైన గుర్రపు సారటు ఒకటి ఉంది. ఒకరోజు ఆ ధనవంతుడు విలాసార్థం తన గుర్రపు సారటులో షికారుకు బయలుదేరాడు. బండి పట్టణ ప్రాంతాన్ని దాటి ఒక గ్రామం గుండా పోతోంది. బండి తోలేవాడు ఉత్సాహంగా లోపల కూర్చున్న యజమాని ప్రశంసకై బండిని మరింత వేగంగా గుర్రాలను అదలించి నడుపుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. వేగంగా పోతున్న గుర్రాలు ఒకంత అదుపు తప్పి కాలిబాట పక్కన నడుస్తున్న ఒక కుర్రవాణ్ణి తాకడము, ఆ తాకిడికి అతడు నేల మీద పడిపోగా బండి చక్రాలు అతని మీద నుండి వెళ్ళడము కళ్ళు మూసి కళ్ళు తెరిచేటంతలో జరిగిపోయాయి. కుర్రవాడు అక్కడికక్కడే మరణించాడు. ఇంత ఘోరం జరిగినా బండిలో కూర్చుని ఉన్న ఆ ధనికుడు ఏమాత్రం పట్టించుకోకుండా పోతూనే ఉన్నాడు. కాస్త దూరం నుండి ఈ ఘోరాన్ని ఆ కుర్రవాడి బంధువులు, ఇరుగు పొరుగు వారు చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకొని ఆగ్రహోదగ్రులై కేకలు పెడుతూ వేగంగా వెళ్ళిపోతున్న బండి వెంట పడ్డారు. పరిస్థితిని ఆ ధనవంతుడు అర్థం చేసుకున్నాడు. తను కనుక వారికి చిక్కితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అని గ్రహించాడు. మరో ఆలోచన చేయకుండా తన వద్ద సంచిలో ఉన్న వెండి కాసులను గుప్పిళ్లలో తీసుకొని వెంటబడి వస్తున్న జనం వైపు విసిరాడు. వెండి కాసుల వర్షం నేల మీద పడటం చూసి అంతవరకు కోపంతో పరుగులెత్తి వస్తున్న జనులు ఠక్కున ఆగిపోయారు. వాళ్ళు అపరాధి అయిన ఆ ధనవంతుణ్ణి తరమణం ఆపి ఆ వెండి కాసులను ఆబగా పోగు చేసుకోవడంలో మునిగిపోయారు. కింద పడిన ఆ కాసులను అన్నింటినీ ఏరుకున్న తరువాత ఆ జనం బండి వెళ్ళిపోతున్న దిశ వైపు చూస్తూ నమస్కరిస్తూ, పుణ్యవంతుడా, నిన్న భగవంతుడు చల్లగా చూడాలి అన్నారు ముక్తకంఠంతో. ఆ తరువాత వాళ్ళు ఆ ధనవంతుడి గుర్రపు బండిని తరిమితే ఒట్టు. చూడండి, ఈ కథ నేటి రోజులకి చక్కగా సరిపోతుందండి. అంటే జనులలో అత్యధికుల స్వభావాన్ని ఈ పై సంఘటన అద్దం పడుతూ ఉన్నది. అంటే చిన్న చిన్న లాభాలకై అనేకులు కనీస కర్తవ్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. మనకు సమాజం పట్ల, తోటి మనిషి పట్ల కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. ఇది విస్మరించలేని వాస్తవం. అంటే ఎవరు కాదనలేనటువంటిదండి. కర్తవ్యాలు ఉన్నాయి, తోటి మనుషుల పట్ల ఉన్నాయి, కుటుంబ మనుషుల పట్ల ఉన్నాయి, ఇరుగు పొరుగు పట్ల మనకి ఏ లెవెల్లో ఆ కర్తవ్యాలు ఉన్నాయండి. వీటిల్ని విస్మరిస్తూ ఉన్నాం. తాత్కాలికంగా చేకూరే కొద్ది లాభాలను, సుఖాలను త్యాగం చేస్తే మహత్తరమైన వాటిల్ని మనము పొందగలుగుతాం అన్న విషయము ఇక్కడ నిర్వివాదాంశం. అంతేకాదు, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నారండి, లంచం. ఈ లంచానికి ఆశపడి మనము అసలైన లక్ష్యమేంటో, అసలైన మానవత్వం అనేటువంటిది ఏమిటో, మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటో వీటిని విస్మరిస్తూ ఉన్నాము అనేటువంటిది కూడా ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. స్వస్తి. వాసుదేవ.